శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, మేము తలచిన భగవద్గీత గీతాపారాయణం పఠనా కార్యక్రమంలో మొదటి 5 అధ్యాయాలు దిగ్విజయంగా పఠించి వాటి యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో తెలుసుకోవడానికి నిరాటంకంగా నిర్విఘ్నముగా కొనసాగించినందుకు నమస్సుమాంజలి కల్పిస్తూ మేము వేడుకుంటుంది ఏమనగా మిగతా అధ్యాయాలు కూడా అదే విధంగా పఠించి వాటి యొక్క తాత్పర్యం తెలుసుకోవడానికి మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు 6వ అధ్యాయం ధ్యాన యోగం అనే భగవద్గీత 6వ అధ్యాయాన్ని మొదటి 6 శ్లోకాలు వాటి యొక్క భావము తాత్పర్యం కూడా తెలుగు ఇంగ్లీష్లో తెలుసుకుంటాం. మొదటి శ్లోకం ఈరోజు దాని యొక్క సారము తెలుగులోని ఇంగ్లీష్లో కూడా తెలుసుకుందాం. ముందుగా మొదటి శ్లోకం 6వ అధ్యాయం ధ్యాన శ్లోకం, ధ్యాన యోగం అనే అధ్యాయంలో మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిఘ్నా చాక్రియః. ఈ 6వ అధ్యాయంలోనే మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. దాని యొక్క సారం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా పలికాను. తన కర్మఫలములందు ఆసక్తి లేనివాడు, తమ విధులను అనుసరించి కర్మలను చేయువాడే సన్యాసాస్త్రములను నెలకొనినట్టువాడగునని, అతడే నిజమైన యోగి అని, అంతేగాని కేవలం అగ్ని రగల్చినవాడు మరియు ఏ కర్మలను నిర్వర్తించక ఉండేవాడు యోగి కాలేడు అని మనం ఈ మొదటి శ్లోకం 6వ అధ్యాయం ధ్యానయోగంలోని సారం మనం తెలుసుకోవచ్చు. అదే విధముగా అష్టాంగ యోగ పద్ధతి అనేది మనం ఈ శ్లోకంలో మనం ఉదహరించుకోవచ్చు. దాని యొక్క పరిపూర్ణ ప్రతీకలైన సన్యాసమునకు నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్భుత కిత హైతుకీ త్వయి. హే ప్రభు, ధనమును బట్టవలనని గాని, అందమైన స్త్రీలను అనుభవించువలన గాని, అనేక మంది అనుచరులు కావాలనని గాని నేను వాంఛింపను. అనేక జన్మలు కలిగిన జన్మలకు నీ భక్తి యుక్త సేవను నిర్హేతుక కృపనే నేను కోర్చుంటిని అని శిక్షాష్టకం 4వ వచనంలో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు సన్యాసులు కృత్రిమంగా తమను తాము భౌతిక విధులన్నిటినీ నుండి విముక్తులైనట్లుగా భావిస్తూ అగ్నిహోత్ర యజ్ఞములను త్యజించుదురు. కానీ వారి లక్ష్యము నిరాకార పరబ్రహ్మంతో ఏకమొకటియే కనుక నిజమునకు వారు స్వార్థపరులే అవుదురు అని మనం ఈ యొక్క ధ్యాన యోగం నుంచి మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకోవచ్చు. Now we are going to see that chapter 6 Dhyana Yogam from the Bhagavad Gita. Lord Krishna explains the path of meditation, mediation. He begins by redefining what it means and to be true renunciant, and emphasize that mind can be either our greatest friend or our most dangerous enemy. With this background, we are going to read and knowing the synopsis of the verse 1 of Dhyana Yoga chapter 6 of Bhagavad Gita.
The Supreme Lord said, one who is unattached to the fruits of hard work and who works as he is obligated is in the renounced order of life and is the true mystic and not he who lights no fire and performs no duty. This is a first verse meaning, and let us move to the second verse of the chapter 6. రెండో శ్లోకం 6వ అధ్యాయం ధ్యానయోగం నుంచి. యం సన్యాసమితి ప్రాహురోగ్యం తం విద్ధి పాండవం నా సంశయ కల్పో యోగి భవతి కశ్చన. దీని యొక్క అర్థం మనం ఏం చదువుకోవచ్చు అంటే, ఈ ధ్యానయోగంలోని రెండో శ్లోకం యొక్క అర్థం, ఓ పాండుకుమార, ఏది సన్యాసము అని పిలువబడునో అది యోగముతో దేవాది దేవునితో సంయోగము సమానము అని నీవు తప్పక ఎరుగుము. ఎందుకనగా ఇది ఇంద్రియ భోగ వాంఛను విడువనిది ఎవడును యోగి కాజాలడు. సన్యాసయోగం అనుబడు మానవుని జీవితమునకు తన నిజస్వరూప స్థితిని ఎరిగి దానికి అనుగుణముగా నడుచుకొనుటయే నిజమైన సన్యాసయోగమని మనం ఈ తాత్పర్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. The second verse of the chapter 6 Dhyana Yogam says, what is called renunciation and you should know to be the same as yoga or linking oneself with the Supreme, O son of Pandu, for one can never become a yogi unless he renounces the desire for the self-gratification. This is a meaning of the verse 2 of the chapter 6 Dhyana Yogam from Bhagavad Gita. మూడో శ్లోకం యొక్క చదువుకుందాం. 3 తర్వాత మనం దాని తాత్పర్యం తెలుసుకుందాం. ఆరురూక్షోర్మునేర్యోగం కర్మకారణ్యముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం తెలుసుకోవలసిన అర్థం, అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలోని యోగికి కర్మనే సాధనముగా చెప్పబడెను. అదివరకే యోగములో సిద్ధి పొందిన వారికి సమస్త భౌతిక కర్మల వివరణ సాధనముగా చెప్పబడుచున్నది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమైనను అట్టి యోగము నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యాన యోగము, భక్తి యోగం అని 3 విభాగాలుగా మనం విభజించవచ్చును. యోగ నిచ్చెన ఆరంభము యోగ రురుక్షు స్థితిగా పిలువబడును. దాని చివరి మెట్టు యోగ రూఢగా స్థితిగా పిలువబడుచున్నది. వీటి యొక్క సారం మనం ఈ విధంగా మనం 3వ శ్లోకం 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని మనం తెలుసుకోవచ్చు. Now we are going to know about the meaning of the verse 3 of the chapter 6 Dhyana Yogam from Bhagavad Gita. For one who is neopte in the eightfold yoga system, work is said to be the means, and for one who is already elevated in yoga, cessation of all material activities is said to be the means. This is the synopsis of the verse 3 of the chapter 6 Dhyana Yogam from Bhagavad Gita. మనం 4వ శ్లోకం చదువుకుందాం, దాని తాత్పర్యం కూడా తెలుసుకుందాం. 4వ శ్లోకం ఏమిటంటే, యదా హి నేంద్రియార్థేషు న
ద కర్మషు నశ్యతే సర్వసంకల్పస్యాం సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. 4వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం సమస్తమైన భౌతిక కోరికలను విడిచి ఇంద్రియ భోగము కొరకు వర్తించుట కానీ కామ కార్యములలో నెలకొల్లుట కానీ చేయని మానవుడు యోగరూఢుడు అని చెప్పబడుచున్నది. ఇది 4వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం 6వ అధ్యాయం ధ్యాన యోగం నుంచి ఈ విధంగా మనం చదువుకోవచ్చు. 4th verse of the chapter 6 Dhyana Yogam implies that a person is said to be elevated in yoga when, having renounced all material desires, he neither acts for sense gratification nor engages in fruitive activities. This is a synopsis of the verse 4 of the chapter 6. ఇప్పుడు మనం తర్వాత శ్లోకం 5వ శ్లోకం 6వ అధ్యాయం ధ్యానయోగం నుంచి ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానవసాధయేత్ ఆత్మైవ హత్యోత్మో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ 5వ శ్లోకం యొక్క సారాంశం మనం ఏ విధంగా చదువుకోవచ్చు అంటే, మనం దీనికి ముందు చదువుకున్న 4వ శ్లోకానికి కొనసాగింపుగా మనం 5వ శ్లోకం యొక్క తాత్పర్యం, మానవుడు తన మనస్సు సహాయముతో తనను తాను ఉద్ధరించుకోవాలననే కానీ పతనం చేసుకొనరాదు. మనస్సు బద్ధజీవునకు మిత్రుడును అట్లే శత్రువును కూడా అయి ఉండెను. వివిధ పరిస్థితులను అనుసరించి ఆత్మ అనే పదము దేహమును, మనస్సును, జీవాత్మను సూచించును. యోగా విధానములో మనస్సు మరియు బద్ధజీవి అనే అంశములు ప్రత్యేకించి ప్రధానములు. యోగాభ్యాసమునకు మనస్సు కేంద్ర విషయమగుట చేత అక్కడ ఆత్మగానే మనస్సును సూచించును. అట్టి మనస్సును నియంత్రించి దానిని ఇంద్రియ విషయముల నుంచి తొలగించుటయే యోగా విధానపు యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం వీటి నుంచి మనం గ్రహించవచ్చు. అదేవిధంగా ఈ శ్లోకంలోని హి అనే పదం ప్రయోగించినప్పుడు, అనగా ప్రతి ఒక్కరూ దీనికి తప్పక ఆచరించవలనని, ఇంకను అమృత బిందు ఉపనిషత్తు 2లో ఇట్లా చెప్పారు ఏంటంటే, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాంసంగే ముక్తై నిర్విషయం మనః. మానవునకు మనస్సే బంధమోక్షములకు కారణం. ఇంద్రియార్థములలో లగ్నమైన మనస్సే బంధమునకు కారణమవ్వగా, ఇంద్రియార్థముల నుండి అనాసక్తి అయి మనస్సు మోక్షమును కారణమవుతుండెనని, ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నెలకొనినట్టి మనస్సే మోక్షమునకు కారణమగునని మనం ఈ తాత్పర్యం ఈ శ్లోకం నుంచి మనం ఈ విధంగా చదువుకోవచ్చు. 5 verse 5 of chapter 6 Dhyana Yogam from Bhagavad Gita implies that one must deliver himself with help of his mind and not degrade himself. The mind is a friend of conditioned soul and his enemy as well. This is what we need to understand about the synopsis of the verse 5 of the chapter 6 Dhyana Yogam of Bhagavad Gita. ఈనాటి వీడియోలో మనం చివరగా చదువుకోబోతున్న 6వ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. బంధురాతాత్మ నస్తస్యేన తైతత్వాత్మనా జితః అనాత్మ నస్తు శత్రువే వర్తే తాతాత్మవః శత్రువత్. 6వ శ్లోకం యొక్క తాత్పర్యం,
ఏమిటంటే, మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లు చేయుటలో విఫలమైన వాడికి అది అతని మనస్సే పరమశత్రువుగా వర్తించునని మనం ఈ విధముగా ఈ 6వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. వర్స్ 6 of chapter 6 Dhyana Yogam implies that for him who has conquered the mind is the best of friends. But for the one who has failed to do so, his mind will remain the greatest enemy. This is the key takeaway of the 6th verse of chapter 6. Spiritual insights mostly discussed throughout 1 to 6 verses of the chapter 6 Dhyana Yogam. First one, the definition of sannyasa. Second one, yoga ladder. Third one, self-reliance. And next one is the mind as a tool. All these are key takeaways from this chapter. ఇంతటితో మనం ఈ వీడియోని మొదటి 6 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగించడానికి సిద్ధము కండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.